ఏపీ రాజధాని అమరావతికి ఇవాళ బిగ్ డే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు ప్రారంభానికి చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలాగా కీలక ఒప్పందం జరిగింది. రాజధానికి 11,000 కోట్ల రుణం ఇవ్వనుంది హడ్కో. ఈ మేరకు సిఆర్డీఏ తోటి హడ్కో ఒప్పందం చేసుకుంది. దీంతో అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరిస్తోన్న ఏపీ ప్రభుత్వం హడ్కోకు పంపిన ప్రతిపాదనని జనవరిలోనే ఆమోదించారు. ఈ మేరకు జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. హడ్కో రుణాన్ని ప్రభుత్వం భవిష్యత్తులో వాయిదాల రూపంలో తీర్చాల్సి ఉంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఒప్పందంలోని కీలక అంశాలేంటి? ఒప్పందంలో కీలక అంశాలు అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు సిఆర్డీఏ వెళ్ళి హెడ్కోతో సంప్రదింపులు జరిపింది. అమరావతి నిర్మాణానికి హెడ్కో సహకారం అందిస్తా అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. సాధారణంగా హడ్కో ఇట్లాంటి హౌసింగ్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో అమరావతి భవిష్యత్ దేశ నగరాల్లో ఒక కీలకమైన నగరం కాబోతుందన్న భావన హడ్కోలో కూడా కలిగించే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ అధికారులు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్కి తిరిగి లోన్ రీపేమెంట్కి వచ్చే వాళ్ళకి సంబంధించిన రెవెన్యూస్ కానీ ఎట్లా రీపేమెంట్ చేస్తామని చెప్పిన దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీద వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై అయ్యారు. దీంతో ఈ నేపథ్యంలోనే దానికి 11,000 కోట్లను శాంక్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు కీలక ఒప్పందం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా ఇప్పటికే వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఇప్పటికే లోన్ శాంక్షన్ చేస్తున్నాయి. అడ్వాన్స్గా కొన్ని నిధులను ఇచ్చేందుకు సిద్ధమై ఉన్నాయి. సో త్వరలోనే ఆ నిధులు కూడా రాబోతున్నాయి. ఇక టెండర్ల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. రేపు కేబినెట్ కీలకమైన సమావేశం జరగబోతుంది. ఆ కేబినెట్లో L1 ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళందరికీ సంబంధించిన టెండర్ల ఆమోదానికి కూడా కేబినెట్ తెలపబోతుంది. ఈ నేపథ్యంలో ఇకపైన మంచి ముహూర్తాన్ని చూసి ఇక అన్ని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధాని కూడా అమరావతి రీలాంచ్కి ప్రధాని కూడా రాబోతున్నారు. ఏప్రిల్ 15న టెంటేటివ్గా డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 15 నుంచి ఈ కార్యక్రమం జరగబోతుంది. మరొకవైపు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. కాబట్టి ఇక రీలాంచింగ్కి సంబంధించిన ఏర్పాట్ల మీద దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఇందులో భాగంగానే శ్రీనివాస కళ్యాణాన్ని కూడా భారీ ఎత్తున నిర్వహించింది. ఎందుకంటే మొదట దేవుని కార్యక్రమాన్ని చేసి ఆ తర్వాత ముందుకు వెళ్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయన్న భావంతో అట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపుగా రాజధాని ప్రాంత రైతులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలందరూ తరలి వచ్చిన నేపథ్యం నిన్న కనిపించింది. ఆ ప్రాంతంలో వేద ఘోషతో పెద్ద ఎత్తున రాజధాని ముందుకు పోబోతుందన్న సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటికే వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో మొదట వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, మొదట చేపట్టాల్సిన నిర్మాణాలు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే గతంలో నిర్మించిన నిర్మాణాల్లో దాదాపు 80-90% పూర్తి చేసుకున్న నిర్మాణాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ దాదాపు 80% పూర్తయి ఉన్నాయి. సో వాటిని కేవలం ఏడాది లోపల పూర్తి చేయాలని వాళ్ళకి టార్గెట్ పెట్టుకున్నారు. అదే సమయంలో కొత్తగా హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ శాశ్వత భవనాలు నిర్మించేందుకు దాదాపుగా 3 సంవత్సరాల టెన్యూర్ పెట్టుకున్నారు. సో ఓవరాల్గా 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని 3 ఏళ్లలో ఇది పూర్తి చేయాలి. 2027 డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో వీటిని కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించిన ప్రక్రియని స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఆయన సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. సో ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమం పట్ల రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. ప్రైవేట్ ఫైల్ లో సెకండ్ టాపిక్ చూద్దాం. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ లో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఓవైపు అధికార పార్టీ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు. అంతా ఉప ఎన్నిక కోసమేనా, ఇంకేమైనా ఉందా? ఆల్ ఆఫ్ సడన్ గా స్టేషన్ కన్పూర్ లో ఈ హడావిడి దేనికి? ఇవే అంశాలపై పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఇవాళ స్టేషన్ కన్పూర్ లో 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 24 అభివృద్ధి పనులకి కొబ్బరికాయ కొట్టారు. ఇక సీఎం టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. తాడికొండ రాజయ్యతో పాటు ఆయన అనుచరుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం టూర్ ని అడ్డుకుంటాం, ఇన్నాళ్లు తట్టామట్టా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం ఏంటని ఆందోళనకు దిగడంతో హౌస్ అరెస్ట్ చేశారు. అయితే స్టేషన్ కన్పూర్ లో అధికార పార్టీ అభివృద్ధి పనులకి కారణం ఉప ఎన్నికే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కడియం శ్రీహరి పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే సీఎం టూర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ మాత్రం ఎన్నికలు వస్తాయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటున్నారు. 15 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని స్టేషన్ కన్పూర్ ని ప్రగతి పదంలో నడిపించడమే తమ లక్ష్యమన్నారు.
ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, చెప్పండి, జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో పొలిటికల్ హీట్ కి అసలు రీజన్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హీట్ పుట్టిస్తున్న ప్రస్తుత తరుణంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ప్రజాపాలన సభ అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. స్టేషన్ గన్పూర్తో పాటు ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు. అయితే స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి వరాల జల్లులు కురిపించారు. మొత్తం 800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. సేమ్ టైంలో స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నటువంటి ఆ జీవన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ స్టేషన్ గన్పూర్కు గతంలో ఎన్నడూ లేని విధంగా వరాలు కురిపించడం అంటే సేమ్ టైంలో ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు, కానీ స్టేషన్ గన్పూర్కు ఇచ్చిన హామీలు కేవలం కడియం శ్రీహరిని తన ఫోర్స్ మేరకే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నాను కాబట్టి తనకు ఇచ్చిన హామీ మేరకే స్టేషన్ గన్పూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇన్ని నిధులు ఇచ్చానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదిక పైన ప్రకటించడం అంటే పరోక్షంగా అంటే అక్కడ ప్రజలందరినీ కూడా స్టేషన్ గన్పూర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఏ క్షణాన ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినంటే పార్టీ ఫిరాయింపులో పాల్పడినటువంటి పార్టీ ఫిరాయింపులో పాల్పడినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉన్నా సో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కడియం శ్రీహరిని ఆశీర్వదించాలని ఇండైరెక్ట్గా వారికి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో కూడా అదే చర్చ జోరుగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 800 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో పాటు డ్వాక్రా గ్రూప్ మహిళలకు వరాల జల్లులు కురిపించారు. 100 కోట్లకు పైగా వారందరికీ కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలకు వారందరికీ రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సేమ్ టైంలో డ్వాక్రా గ్రూప్ మహిళలే స్వయంగా ఆర్టీసీ బస్సులు లీజ్కి ఇచ్చే విధంగా 7 ఆర్టీసీ బస్సులను వాళ్ళకు 102 కోట్ల రూపాయల నిధులతో వారికి 7 ఆర్టీసీ బస్సులను కూడా వారికి మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. సో అదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పార్టీ శ్రేణులను ప్రజలను ఉప ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా సమాయత్తం అవుతుంది, సేమ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో వాళ్ళకు కూడా విమర్శలు ఎక్కుపెట్టడం జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా వీరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎన్నడూ పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు స్టేషన్ గన్పూర్ పైన ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కావచ్చు, ఇక్కడ సభ నిర్వహించడం కావచ్చు, ఉప ఎన్నికల కోసమే ప్రజలను మళ్ళీ గారడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సేమ్ టైంలో అనేక విమర్శలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అడ్డుకుంటామని ప్రకటన చేసిన నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడి వారిని అక్కడే ముందస్తు అరెస్టు చేయడంతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజాని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. చాలామంది ఆటో కార్మికులు కావచ్చు, బీఆర్ఎస్ కార్మికులు, ఇతర సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎక్కడొక్కడే అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా స్టేషన్ గన్పూర్లో ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్కు ఈ విధమైనటువంటి వరాలు గుప్పించిన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ప్రజలతో పాటు ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక తప్పదు అనే ఒక హాట్ చర్చ మాత్రం కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ పెదీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. యూట్యూబర్ హర్ష సాయికి మరో షాక్ తగిలింది. హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసు నమోదు చేసినట్టుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. హర్ష సాయి గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి ఆ వీడియోని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేయగా దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని సైతం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సజ్జనార్ ఖాతాలో హర్ష సాయి 3వ వికెట్గా తెలుస్తోంది. సజ్జనార్ చేసిన పోస్టులతో ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మరో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ తో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నారంటూ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోట్లలో సంపాదించి వేలలో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్టుగా పోజులు కొడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు ఆయన. బెట్టింగ్ అనేది సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, భారత ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీస్తుందన్నారు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సైబర్ టెర్రరిస్టులని అన్ఫాలో కొట్టండి, వారి అకౌంట్స్ ని రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, యూట్యూబర్ హర్ష సాయికి అయితే మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇలా బెట్టింగ్ ప్రమోషన్ చేసే వారిపై ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి?
అంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ తర్వాత అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లలో ఒక భయం నెలకొంది. ఇప్పటికే లోకల్ బాయ్ నాని కావచ్చు, ఆ తర్వాత భయ్యాసాని యాదవ్ కావచ్చు, డిసెంబర్లోనే హర్ష సాయిపై సైబరాబాద్ CCSలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ఇలా వరుసగా ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరుతున్నారో వారందరిపైన ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఛానల్స్లో పోస్టులు చేస్తున్నారు. తాము బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాం, ఎవరు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దని వాళ్ళు వచ్చి తిరిగి తమకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు గతంలో ఏదైతే పెద్ద మొత్తంలో సంపాదించారు, ఇటువంటి వ్యక్తుల వల్ల కూడా ఎంత మేర వాడు సంబంధించి బెట్టింగ్ యాప్ల ద్వారా కూడబెట్టారన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వారి ట్రాప్లో పడవద్దనేది కూడా ఇప్పుడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. సో ఇక్కడ హర్ష సాయికి సంబంధించి డిసెంబర్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ మాత్రం ఆయన 2 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆ 2 బెట్టింగ్ యాప్లకు గాను తన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కావచ్చు, ఆ తర్వాత టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్లో కొన్ని టిప్స్ ఇచ్చారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు, ఒక్కొక్కరు 20-30 వేల ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఆయనే ఇన్ఫ్లుయెన్స్కి గురై చాలామంది అప్పులు చేసి అందులో పెట్టుబడులు పెట్టారు. ప్రధానంగా 2 బెట్టింగ్ యాప్లను ఆయన ప్రమోట్ చేసేటువంటి క్రమంలో చాలామంది ఆయన ట్రాప్లో పడి పెద్ద ఎత్తున అందులో బెట్టింగ్ పెట్టారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది అంటే ఈ 2 బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అనే ఈ మొత్తం టిప్స్ ఇవ్వడంకు సపరేట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ని పెట్టడం, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని వేల మంది ఆ ఛానల్లో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. అందులో టిప్స్ని చూసి చాలామంది బెట్టింగ్ పెట్టారు. సో ఇలాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని వేల మంది ఇప్పటికీ రోడ్డున పడుతున్నారు, అప్పుల పాలయ్యారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో స్వతహాగా వారు కొంత లాభాపేక్ష చూసుకుంటున్నారు తప్ప అమాయక మంది ఇందులో బలవుతున్నారు. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దనేది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో, ముఖ్యంగా ఒక 2-3 బెట్టింగ్ యాప్లు హైదరాబాద్, వైజాగ్ కేంద్రంగా జరిగినటువంటి బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది లక్షల రూపాయలకు సంబంధించి డబ్బులు అందులో డిపాజిట్ చేశారు. కాబట్టి సో ప్రస్తుతం అటువంటి వ్యక్తులపై కూడా ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఇప్పుడు కేసులు నమోదైనటువంటి 3-4 ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, కొన్ని 10 మంది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులంతా కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. కాబట్టి వారంతా ఇప్పుడు స్వచ్ఛందంగా బయటికి వస్తున్నారు. తమకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కావచ్చు, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ చేస్తూ కూడా క్షమాపణలు కోరుతున్నారు. తమ గతంలో చేసింది పొరపాటైనప్పటికీ మాత్రం ఎవరు కూడా తమ తెలియక చేసినటువంటి పొరపాటును ఎవరు కూడా సీరియస్గా తీసుకోవద్దు, ఇప్పటి నుండి అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లో కొంత భయం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా IPL మ్యాచెస్ కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి వారంతా ప్రభావితమైతే చాలామంది రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మిగతా ఇన్ఫ్లుయెన్సర్లందరూ కూడా ఒక భయాందోళన ఉంటుంది. వారు కూడా తిరిగి ఇటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకుండా కొంత పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఈ 3 పైన అయితే కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ 2 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఎంతమంది ఈయన ట్రాప్లో పడ్డారు, ఎంత మేరకు డబ్బులు ఈ పరిమాణం కావచ్చు, ఆ తర్వాత ఇంకా 2కు సంబంధించిన బెట్టింగ్ యాప్లు పెట్టారన్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛందంగా ఇన్ఫ్లుయెన్సర్సే బయటకు వచ్చి పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు అధికారులు కావచ్చు, ఒకవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఈ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎవరు బెట్టింగ్ యాప్ల ట్రాప్లో పడొద్దనేది మాత్రం అధికారులు ఏదైతే కొంత అలర్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇంత భయాందోళనకు గురై తిరిగి వారే ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దన్నటువంటి ప్రమోషన్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రాష్ట్ర పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్ పరిధిలో ఉన్నటువంటి నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారింది. 10 ఏళ్ల తర్వాత ఈ మార్పు వచ్చింది. పేరు మార్పుపై పొలిటికల్ లడాయి మొదలైంది. ఇప్పుడు సర్కార్ నిర్ణయంపై కరీంనగర్లో కన్నెర్ర చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, ఇక నుంచి సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం. On behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Potti Sri Ramulu Telugu University Amendment Bill 2025. The question is that the Potti Sri Ramulu Telugu University Amendment Bill 2025 to be introduced. Ayes have it. The motion is carried and the bill is introduced. సభలో బిల్లుకు అలా ఆమోదం పడింది. పేరు మార్పుపై పొలిటికల్ లొల్లి మొదలైంది. ఆర్యవైశ్య సహా పలు సంఘాలతో పాటు బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఏ ప్రాంతానికో కులానికో పరిమితం చేయడం సరికాదన్నారు.
వర్సిటీకి పేరు మార్చారు, మరి ట్యాంక్ బండ్ పై ఆంధ్ర విగ్రహాలను తొలగించే దమ్ముందా అంటూ రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు. మనం అంత అంటున్నాం కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేడియం ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు పొట్టి శ్రీరామ్ ఒకరు కూడా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసే సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1985 డిసెంబర్ 2న ఏర్పాటైన పొట్టి శ్రీరాములు వర్సిటీ ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంగా మారింది. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే పరిమితం చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, ఇప్పుడు లడాయి మొదలైందని చెప్పాలి. పలువురు అయితే పొలిటికల్ లడాయి మొదలైంది. పలువురు చేస్తున్నటువంటి కమెంట్స్ అయితే చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు కన్నెర్ర చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? రైట్, ఇది పూర్తిగా పొలిటికల్ ఫైట్గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీన్ని పూర్తిగా ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు వారందరూ కూడా ఏకమై ఒక నిరసనకు తీసుకొచ్చే విధంగా కూడా ఈ కామెంట్స్ అనేది వెళ్తున్నాయనేది చెప్పుకోవాలి. ఇంతకుముందే అంటే దీనికి సంబంధించి గత సెప్టెంబర్లోనే క్యాబినెట్ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది, పేరు మార్చేందుకు ఆమోదం తెలిపింది. నిన్న అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే బట్టి విక్రమార్క కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆర్యవైశ్య సంఘం సంబంధించినటువంటి వాళ్ళు పేరు మార్చే విషయంలో కొంత ఆలోచించాలి అనేది ఇప్పటికే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మార్చుకుంటే మాత్రం అంటే ఈ మా వినతిని ఆమోదం తెలపకుండా మీ ఇష్టం వచ్చినట్టు పేరు మార్చుకుంటే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడటువంటి సిచ్యువేషన్లో పొలిటికల్ లీడర్స్ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత దుమారం రేగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్ర మూలాలు ఉంటే పేర్లు మార్చేస్తారా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో ఈ బండి సంజయ్ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి పెద్దవాళ్ళ విగ్రహాలు తీసేస్తారా, లేకపోతే ఆంధ్రుల యొక్క మూలాలు ఉన్నటువంటి ఆంధ్ర సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఉన్నటువంటి సంబంధించినటువంటి పేర్లను మార్చే అవకాశం ఉందా, అంత దమ్ముందా అని చెప్పేసి కూడా బహిరంగంగా సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు చర్చకు దారితీస్తుందన్న అంశాలకు సంబంధించి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఇద్దరు పొట్టి శ్రీరాములు కావచ్చు, ఇటు సురవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా తెలంగాణ జాతి గురించి కావచ్చు, ఆంధ్రుల గురించి కావచ్చు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సమస్యలపైన పోరాటం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరి పేరు మార్చాల్సిన అవసరం లేదు, కొత్తగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా కూడా హరిజనోద్ధరులు, అదేవిధంగా దేశం కోసం పోరాడిన వ్యక్తులు కాబట్టి ఎవరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టినా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి పేరు మార్చాల్సిన అవసరం లేదనేది మాత్రం కొందరి నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. పేరు మారిస్తే మాత్రం తప్పకుండా నిరసన జ్వాలలు రగులుతాయనేది మాత్రం చాలా వరకు కొన్ని సూచనలు వస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి. పేరు మార్చినటువంటి నేపథ్యంలో ఎంతవరకు ఇది టాపిక్ ఎంతవరకు సీరియస్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఎలేందర్.